వచ్చింది ఫ్రమ్ కేఆర్ నుండి చందానగర్. సో ఈ కేసు విషయంలో చూసుకున్నట్లయితే ఏ బ్యాక్ టీత్ ఏం లేదు. ఫ్రంట్ టీత్ కూడా కొన్ని రూట్ కెనాల్ చేయలేదు. అండ్ లెఫ్ట్ సైడ్ కూడా ఫిక్స్డ్ బ్రిడ్జ్ ఇంత ముందు ఉండేది. కళ్ళు ఇక్కడ ఊగుతుంటే మనం తీసేసాం అనమాట. సో తనకి మనం ఇప్పుడు ఫుల్ మౌత్ అప్పర్ జా రీహాబిలిటేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో ఈ ఏరియాలో మనం సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ పెట్టి, ఇక్కడ కూడా సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ పెట్టి టోటల్ అప్పర్ జా మొత్తం మనం రీహాబిలిటేట్ చేస్తాం. అంటే ఆ పాత క్యాప్లు ఏవైతే ఉన్నాయో అవి తీయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఎక్స్రేలో కొన్ని బ్రేక్ అయిపోయి ఉన్నాయి టీత్. సో కొన్నిసార్లు మనకి తీసినప్పుడు అది టీత్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఆ టీత్ అనేది మనకు పనికిరాదు. సో వాటిని ఎక్స్ట్రాక్షన్ చేసి వాటి ప్లేస్ లో కూడా మనం ఇంప్లాంట్స్ పెట్టాల్సి రావచ్చు అనమాట. సో ఏ టీత్ అయితే బెటర్ గా ఉంటుందో దానికి మనం రూట్ కెనాల్ చేసి మిగతా పళ్ళ సపోర్ట్ తోని మనం టోటల్ గా ఇంప్లాంట్స్ పెట్టి, ఇంప్లాంట్స్ యాజ్ వెల్ as టీత్ సపోర్ట్ తో మనం సో వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ మనం వీడియో అనేది చూపిస్తానండి. తనకి ఏదైతే టీత్ సపోర్ట్ చేయట్లేదో, బాగా ఇన్ఫెక్షన్ గురైందో ఆ టీత్ రిమూవ్ చేసేసాం. సో ఎక్కడైతే టీత్ లేవో తనకి ఇంప్లాంట్స్ పెట్టాం. మీరు ఇక్కడ చూడొచ్చు టీత్ మిస్ అయిపోయింది, బ్యాక్ సైడ్ టీత్ మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఇంప్లాంట్ పెట్టాం, సింగిల్ పీస్ ఇంప్లాంట్ మీరు చూడొచ్చు. ఇక్కడ టీత్ మనకి ప్రోగ్నోసిస్ సరిగ్గా లేదు, సో అందుకని తీసేసాం అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంప్లాంట్స్ 1, 2, 3 ఇంప్లాంట్స్ ఇక్కడ పెట్టేసాము. సో బ్యాక్ టీత్ ఉంది. సో ఈ విధంగా మనం ఇంప్లాంట్స్ పెట్టి దీనిపైన మనం ఇప్పుడు ప్రెసెంట్ టెంపరీ అనేది ఫిక్స్ చేస్తాం. తను ఒక 2-3 డేస్ తింటుంది, తనకు అలవాటు అవుతుంది. 2-3 డేస్ తర్వాత మనం పర్మనెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను పెడతాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు టెంపరీ ఫిక్సేషన్. సో దానికి మనం ఇప్పుడు టెంపరీ అనేది ఫిక్స్ చేసాం అనమాట. టీత్ క్లోజ్ చేయండి అమ్మా. ఇప్పుడు మీరు చూడొచ్చు టెంపరీ. సో పర్మనెంట్ కూడా ఈ విధంగానే వస్తుంది, కాకపోతే ఇట్ విల్ బి ఇన్ గుడ్ షేప్ అండ్ గుడ్ కలర్. టెంపరీ కాబట్టి అక్రిలిక్ మెటీరియల్ తో తయారు చేస్తారు కాబట్టి ఈ విధంగా ఇస్తున్నాం మనం. తను ఒక 2-3 డేస్ నమ్ముంటారు, తింటారు, అలవాటు పడతారు. సో దట్ ఏ విధంగా ఉంటుంది అంటే పర్మనెంట్ టీత్ వస్తే, ఫిక్స్డ్ టీత్ మనకి ఫుల్ మౌత్ ఫిక్స్డ్ టీత్ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది తనకి ఒక ఐడియా వస్తుంది. టెంపరీ ఇవ్వడం వల్ల డైరెక్ట్ గా పర్మనెంట్ కూడా ఇవ్వచ్చు. ఏంటంటే కొన్నిసార్లు మనం ఏదైనా కరెక్షన్ చేయాలంటే అదే టెంపరీ ఇచ్చాం అనుకోండి, తనకి నమ్ముతూ ఉంటారు కాబట్టి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కానీ ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నా కూడా మనం పర్మనెంట్ దాంట్లో చేసుకోవచ్చు అనమాట. వరుణ్ గారు మీకు పెయిన్ ఉందా ట్రీట్మెంట్ చేసినప్పుడు? సో కంఫర్టబుల్ గా ఉంది ట్రీట్మెంట్ జరగడం. సో తనకు నేను ఇప్పుడు ఇది ఫిక్స్ చేసి పెడుతున్నాను. ఫిట్టింగ్ ఏ విధంగా ఉందనేది మనం చెక్ చేస్తున్నాం. మీరు ఇక్కడ చూడవచ్చు ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు, టీత్ కి గమ్స్ కానీ ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. సో ఎక్కడ కూడా గ్యాప్స్ లేవు. కొరకండమ్మా, సి కోరుకుంచండి, కోరుకుంచండి. సో తను కొరికారు. ఎక్కడ కూడా మనకి ఇక్కడ హైట్ కూడా లేదు, ప్రాపర్ గా నోర్ అనేది క్లోజ్ అయిపోయింది ప్రాపర్ గా. ఓకే, సో ఇటువైపు కూడా చూడొచ్చు మీరు. మనం నెక్స్ట్ వీడియోలో ఇదే టీత్ సెట్ మనం ఫినిషింగ్ పాలిషింగ్ అయిన తర్వాత మీకు నేను చూపిస్తాను. మనము సిమెంట్ ద్వారా పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ ఫిక్స్ చేసామండి, మీరు చూడొచ్చు. సో ఎక్కడ కూడా గ్యాప్స్ లేకుండా చిగురు కలర్ కూడా ఇచ్చాము. ప్రాపర్ గా మనకి ఆ గ్యాప్స్ క్లోజ్ అవడానికి చిగురు కలర్ కూడా ఇచ్చాము. సో చాలా న్యాచురల్ గా ఉంది, మీరు చూడొచ్చు. సో మొత్తం ఎంత న్యాచురల్ ఉన్నదో మీరు చూడవచ్చు. ప్రాపర్ గా ఫినిషింగ్ పాలిషింగ్ అయిపోయింది, నీట్ గా వైట్ కలర్ లో మంచిగా చాలా అద్భుతంగా వచ్చింది నీట్ గా. సో తను కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, సో వరుణ్ గారు ఎలా ఉంది, మీకు హ్యాపీగా అనిపించిందా? స్వైడా ఓకే. సో చెయ్యి ఇట్లా పెట్టండి హ్యాపీ అని, అట్లా అనమాట. సో అదే విషయం. సో తను తిరుపతి నుంచి వచ్చారు, మనం ఫిక్స్డ్ టీత్ చేస్తున్నాం అని చెప్పేసి. సో మన వీడియోస్ చూసి తను వచ్చారనమాట. సో తను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది విషయం. ఓకే, సో ఈ విధంగా ఎవరికైనా పళ్ళు లేకపోతే గనక మనం ఫిక్స్డ్ టీత్ ద్వారా ఈ విధంగా మనం పళ్ళు అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. కేవలం 3 to 4 days లో మనం పర్మనెంట్ టీత్ అనేది ఇవ్వవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.